జై వాల్మీకి, భారత్ మాతాకు జై. శ్రీశైలం ప్రాజెక్టు సుండిపేట నుంచి నల్లబోతల మల్లికార్జున మాట్లాడుతున్నా. స్టేట్ వాల్మీకి బోయ సంఘంలో స్టేట్ జాయింట్ సెక్రటరీని. అందులో ఈరోజు మేము ముందుకు రావటం కారణం ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కేవలము అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసులన్న మాత్రమే వాల్మీకుల గురించి మాట్లాడటం జరిగింది. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు అనేది వాళ్ళు తెలుసుకోవాలా. ఇప్పుడు ఆలూరులో ఇరుపాక్షి ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచిన నాయకుడు ఉన్నాడు, ఇరుపాక్షి అన్న. వాల్మీకులు ఓట్లేస్తేనే గెలిచింది ఆయన. అంటే స్వతహాగా నిలబెట్టుకొని ఆయన ఓట్లేసి గెలిచింది అయితే కాదు. వాల్మీకి ముద్దు బిడ్డ. వాల్మీకులు ఎన్నుకుంటేనే ప్రతిపక్షంలో నిలబడి గెలిచినాడు ఆయన, ఇరుపాక్ష అన్న. ఆయన ఎందుకు వాల్మీకుల గురించి ఎస్టీ జాబితా కోసం మాట్లాడలేదు? గతంలో కర్నూలులో వాళ్ళతో కలిసి నేను ఢిల్లీ పోయి మాట్లాడినా, వీళ్ళతో కలిసి మాట్లాడినా అని చెప్పిన అతను ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు అనేది అది తెలుసుకోవాల్సిన అవసరం. బీజేపీలో డాక్టర్ పార్థసారథి అనేది ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి, బయట నుంచి వచ్చి ఈ ఆదోనిలో నిలబడి వాల్మీకులు ఎస్టీ జాబితా కోసం మాట్లాడతాడు, చేస్తాడు అని చెప్పి ర్యాలీలకు అన్నిట్లకి వచ్చి ఈరోజు అసెంబ్లీలో గమ్మును కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు. అది ఎందుకు అనేది ఆయన ఆలోచించాలి. వాల్మీకులు ఓట్లు వేస్తేనే గెలిచింది. ఇంతకుముందు కర్నూలులో ఉండి గెలవలే ఆయన. ఆలూరులో ఆదోనిలో ఓట్లేసి ఆలూరు వాళ్ళు పక్కన చుట్టుపక్కల వాళ్ళు మా వాల్మీకి బిడ్డ, మా వాల్మీకులకి ఎస్టీ జాబితా కోసము పోరాడతాడు, ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడతాడు, డాక్టరు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు కానీ గమ్మును కూర్చొని ఉన్నాడు. అది ఎందుకు గమ్మును కూర్చున్నాడో అతను ఆలోచించుకోవాలా. అంటే రోడ్ల మీదకి ఇంకా వాల్మీకులు వచ్చి, అయ్యా నువ్వేం మాట్లాడలేదు అసెంబ్లీ సమావేశాలలో, నీకు అవకాశం ఇచ్చినా చంద్రబాబు నాయుడు మీరు మాట్లాడొద్దని లోపల ఏమైనా లాలుచిగా చెప్పినాడో అది ఏమో అనేది మాకు ఇంతవరకు తెలియకోకున్నట్లుగా ఉంది. ఒకసారి ఆలోచించండి. ఇంకొకరు అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంట్లో మాట్లాడాల్సిన విషయం ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరైతే ఇరుపాక్షిని అడిగినాము, డాక్టర్ పార్థసారథికి చెప్తున్నాము, అట్లనే మన గుమ్మనూరు జయరాముడు అన్న గతంలో అయితే జేబీసీ జే వాల్మీకి అని మాట్లాడిన ఆయన ఈరోజు నిద్రపోతా ఉన్నాడా, ఏం చేస్తున్నాడు అనేది మాకు తెలియలేదు. అసెంబ్లీలో కూర్చున్నప్పుడు వాల్మీకి గురించి ఎందుకు వాయిస్ లేవనివ్వటం లేదు? ఎందుకు మాట్లాడొద్దని చెప్పాడా? వాల్మీకుల కోసం ఓట్లు వేయించుకొని వాల్మీకుల కోసం మేము వాల్మీకి ముద్దు బిడ్డని గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు అది ఇది అని చెప్పి అంబికా లక్ష్మీనారాయణ ఈయన వచ్చేసి జయరాముడు అన్న ఇంతకుముందు వాల్మీకులకు న్యాయం చేసినామని విజయవాడలో, కర్నూలులో అంత లెక్కలో మాట్లాడినారు. ఏ రోజు మాకు వాల్మీకులకు న్యాయం చేసిన దాఖలాలు అయితే లేదు. ఎందుకు మాట్లాడటం లేదు? కర్నూలు అయితే కర్నూలులో ఎంపీగా ఉన్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, ఎంపీ చైర్మన్లు కానీ, మిగతా వాళ్ళందరూ పదవులు తీసుకొని నిలబడ్డ వాళ్ళు, వాల్మీకి బిడ్డలుగా పుట్టిన వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు జరుగుతున్న అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు మనకు రాయలసీమలో నిలబడ్డ వాల్మీకులు ఎందుకు నిద్రపోతున్నారు? ఉద్యమాలు ఎందుకు చేయటం లేదు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు? ఒకసారి తెలుసుకోండి. అందరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి, బంధులు చేసి, నిరాదీక్షలు చేస్తేనే తప్పితే మీరు మేల్కొనేటట్టుకు లేరు. గెలిచినాము, ఇంకా 5 ఏళ్ళు మమ్మల్ని ఎవరు గెలికేవాళ్ళు లేరు, ఎవరు పలకరించేవాళ్ళు లేరు అనుకుంటున్నాం. మీరు ఎమ్మెల్యేలుగా గెలిచింది వాల్మీకి ముద్దు బిడ్డలుగా గెలిచినారు, వాల్మీకులు ఓట్లేసి గెలిచినారు. కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, వాల్మీకులు వేసినారు మీకు ఓట్లు. ఎమ్మెల్యేలుగా గెలుచుకొని నేను ఆదోని ఆయన అట్లనే ఉన్నాడు, గుంటకల్ ఆయన అట్లే ఉన్నాడు, ఇరుపాక్షి అట్లే ఉన్నాడు, అనంతపురం ఆయన అట్లే ఉన్నాడు. కేవలం కాలువ శ్రీనివాసులన్న మాత్రమే మాట్లాడినారు. మీరందరూ గుర్తు చేసుకోండి. మళ్ళీ ఒకసారి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు బంధువులు చేశారు తప్పితే మేల్కొనేటట్టు లేదు. మీ ఇళ్ళ దగ్గర కూర్చొని కానీ మేము న్యాయదేశాలు చేస్తాం, అదొకటి గమనించుకోండి. రేపు జరగబోయే రేపు కానీ మనకున్న అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు పెట్టారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు దగ్గర అసెంబ్లీలో కానీ ఆయన దగ్గర కానీ ఛాంబర్కి వెళ్ళి ఎందుకు ఒత్తిడి చేయటం లేదు? రేపు ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడటానికి అంబికా లక్ష్మీనారాయణ కానీ మేల్కోవాలి. ఓహో ఏపీలో ఇక్కడ జరుగుతుంది, నేను ఎందుకు అక్కడ మాట్లాడకపోతే రేపు నా ఇంటి దగ్గర కానీ నా ఊర్లో కానీ ధర్నా చేస్తారు అనేది ఆయనకు గుర్తొచ్చేటట్టుగా ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడేటట్టుగా మీరు గట్టిగా మాట్లాడి వాల్మీకి ఎస్టీ జాబితా కోసం బిల్లు పెట్టి బిల్ పాస్ చేసి గవర్నర్ చేతుల మీదుగా మనకు గతంలో 4 అంశాలు ఎన్నికొచ్చినాయి. ఆ 4 అంశాలు ఫిల్ చేసి పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అది కానీ మేము చేయకపోతే కానీ చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా
ఖచ్చితంగా స్టేట్ వాల్మీకి బోయ సంఘంలో వాల్మీకి బోయ బిడ్డలు బోయ జాతికి ఉన్న బిడ్డలందరూ ఎదురు నిలబడతారు. చాలా ఇబ్బంది పడతారు. మీరు ఏంటంటే మాకు ఎమ్మెల్యే పదవి వచ్చింది, మాకేం లేదులే, ఎవరు ఎదురు రారనుకుంటున్నామో. వాల్మీకులు పిల్లలు ఎవరైతే చదువు కోసము ఉద్యోగాలు లేక, పొలాలు లేక, ఆస్తులు లేక రోడ్ల మీద ఉన్నారు, అందరూ వాళ్ళు ఎస్టీ వాళ్ళు మందకిష్టం మాదిగన్న పోరాడినట్టుగా మన వాల్మీకులు ఎందుకు పోరాటం లేదని ప్రశ్నిస్తున్నా. నేను ఇదే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మాట్లాడకపోతే ధర్నాలు ఎట్లా చేయాలనో, రిలే చేయాలనో, ఆమరణ చేయాలనో, ఏం చేయాలనేది ఒకసారి పిలుపునిస్తాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జై వాల్మీకి, జై జై వాల్మీకి.